కాలం మారే కొద్దీ మనం కూడా మారాలంటారు, లేకపోతే మనం అక్కడే ఆగిపోతాం. కొంతమంది డైరెక్టర్స్ సినిమా తీసే స్టైల్ చేంజ్ అవుతున్నా, కొత్త కాన్సెప్ట్స్ ఎరా స్టార్ట్ అయినా స్టిల్ మాకు హిట్ వచ్చిన ట్రాక్లోనే వెళ్తాం, కానీ కొత్తది అయితే ట్రై చేయమని గట్టిగా ఫిక్స్ అయ్యారు. వారిలో కొంతమంది డైరెక్టర్స్కి వాళ్ళ స్టైల్లోనే రొటీన్గానే తీస్తున్నా మనం సక్సెస్ ఇస్తున్నాం. ఇంకా కొంతమంది డైరెక్టర్స్ ఫ్లాప్స్ వచ్చినా మా స్టైల్నే ఫాలో అవుతాం అంటున్నారు. సో ఆ డైరెక్టర్స్ ఎవరో, ఆ స్టోరీ ఏంటో చూద్దాం. అనిల్ రావిపూడి సక్సెస్ ఫార్ములా సింపుల్. రొటీన్ స్టోరీకి కామెడీ టచ్ అండ్ హీరోయిజం యాడ్ చేసి సినిమా తీయడం. ఫస్ట్లో బాగానే ఉన్న ఎవ్రీ ఫిలింకి అదే స్టైల్ని ఫాలో అవుతే ఎవరికైనా బోర్ వచ్చేస్తుంది. ఫస్ట్ 5 ఫిలిమ్స్ బ్లాక్ బస్టర్స్. ఆ తర్వాత నుండి ఆడియన్సెస్ నుండి రిజెక్షన్ స్టార్ట్ అయింది. F3 ఫ్లాప్ కాకుండా కంప్లీట్ హిట్ అయితే అనలేం. ఆడియన్సెస్ అయితే ఏంటి మళ్ళీ అదేనా అని ఫీల్ అయ్యారు. భగవంత్ కేసరి అయితే చాలా స్ట్రగుల్స్తో హిట్ అయ్యింది. దానికి కూడా ఆడియన్సెస్ మళ్ళీ సేమ్ ఫార్ములానా అని ఫీల్ అయ్యారు. మారుతి హీరోకి ఒక డిసార్డర్, దాని చుట్టూ ఒక ప్రాబ్లం, దాన్ని హీరో ఎలా ఫేస్ చేసి గెలిచాడనేది స్టోరీ. ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలు అయితే చాలా ఉన్నాయి మారుతివి. సేమ్ ఫార్ములాని వన్స్ ఆర్ ట్వైస్ యూజ్ చేస్తే పర్లేదు, కానీ అదేదో దండయాత్ర లాగా నాన్ స్టాప్గా అటాక్ చేస్తే ఎలా? ఈ ఫార్ములా ఇనిషియల్గా వర్కౌట్ అయ్యింది, కానీ ఆ తర్వాత బ్యాక్లాష్ అయింది. కొద్ది రోజులైతే ఈ డిజార్డర్ కాన్సెప్ట్ని పక్కన పెట్టినా మళ్ళీ అదే రొటీన్ స్టోరీ విత్ కామెడీ అయితే వదలలేదు. ఇప్పుడు రాజాసాబ్ సినిమాలో అయినా మారుతి ఏమైనా కొత్తగా ట్రై చేస్తాడేమో చూడాలి. పూరి జగన్నాథ్ పోకిరి తర్వాత పూరి గారి సినిమాలు చూస్తే గన్స్ అండ్ మాఫియా ఇవే స్టోరీలు. తీసిందే మళ్ళీ దీని చుట్టూనే తిరుగుతుంది. ఒక్క నేనింతే సినిమా తప్ప మిగతా అంతా సేమ్ కాన్సెప్ట్లో ఉంటాయి. కెరియర్ ఇనిషియల్ డేస్లో పూరి గారి సినిమాలు చూస్తే ప్రతి సినిమాలో ఆయన స్టోరీ అనేది బాగుంటుంది అండ్ ఒకదాంతో ఇంకోటి సంబంధం ఉండదు. కానీ పోకిరి హిట్ తర్వాత ఆయన స్టోరీస్లో కొత్తదనం లేకుండా పోయింది. ఒకే టైప్ స్టోరీస్ చేస్తున్నారు. ఎంతో కొంత ఇస్మార్ట్ శంకర్ పర్లేదైనా పూరి గారి రెగ్యులర్ ఫార్ములాలో ఉంటుంది. సో ఇకనైనా ఇనిషియల్ డేస్లో మనం చూసిన పూరి గారిని మళ్ళీ డబుల్ ఇస్మార్ట్తో చూస్తామనుకుంటున్నా. బోయపాటి గారి ఫార్ములా ఒకటే. రొటీన్ స్టోరీకి ఊరామాస్ యాక్షన్ సీక్వెన్స్తో సినిమా తీయడం. ఇది ముందు నుండి ఆయన ఫాలో అవుతుంది. మళ్ళీ ఒక ఫ్యామిలీ సెటప్, వాళ్ళని లేపేయడం, అక్కడ ఒక యాక్షన్ సీక్వెన్స్. సో ఇది ఆయన స్టైల్. స్టోరీలో యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయో తెలియదు, యాక్షన్ సీక్వెన్స్లో స్టోరీ ఉంటుందో తెలియదు, అలా ఉంటుంది. బోయపాటి గారు ఫ్లాప్ వచ్చినా హిట్ వచ్చినా దీన్నే ఫాలో అవుతున్నారు. భద్రా సినిమా లాంటి మంచి స్టోరీ విత్ మాస్ ఫిల్మ్ చేస్తే బ్రేక్ చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. ఇన్ ద ఫ్యూచర్లో అయినా బోయపాటి గారు ఏమైనా డిఫరెంట్ సినిమాల్ని తీస్తారేమో చూడాలి. త్రివిక్రమ్ గారి ఫిలిమ్స్ కూడా కెరియర్ ఇనిషియల్ డేస్లో కొత్తగా అండ్ మంచి స్టోరీ లైన్స్ ఉండేవి. అతడు, జల్సా, జులై ఇలా. కానీ ఆ తర్వాత అత్తారింటికి దారేది సినిమా తర్వాత ఆయన అదే ఫార్ములాకి స్టిక్ అయిపోయారు. మధ్యలో గ్యాప్ ఇచ్చారో వచ్చిందో తెలియదు, కానీ సేమ్ అత్తారింటికి దారేది ఫార్ములాతోనే ఆయన అలా వైకుంఠపురంలో అండ్ గుంటూరు కారం సినిమాని తీశారు. ఇన్ఫ్యాక్ట్ వీటికి కొత్త టైటిల్స్ అవసరమే లేదు. నాన్నగారింటికి దారేది అండ్ అమ్మగారింటికి దారేది అనే టైటిల్స్ కూడా పెట్టొచ్చు అనిపించింది. ఇది మనం చూస్తున్న త్రివిక్రమ్ వేరు, ఆయన పాత రేంజ్ వేరు. సో ఇన్ ద ఫ్యూచర్లో అయినా ఆయన మంచి సబ్జెక్ట్స్ని టచ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఒక ఫిలిం మేకర్ ఎప్పుడైనా సరే ఆడియన్సెస్కి కొత్త ఎక్స్పీరియన్సెస్ ఇవ్వడానికి ట్రై చేయాలి, కానీ సక్సెస్ వచ్చిందనో లేదా వేరే రీజన్ వల్ల ఒకే ఫార్మెట్కి స్టిక్ అవ్వద్దు. సో అలా ఒకే ఫార్మెట్కి అతుక్కుపోయిన డైరెక్టర్స్ గురించి వీడియో. ఇలా ఇంకా వేరే ఏ డైరెక్టర్స్ ఉన్నా కామెంట్స్లో చెప్పండి. సో వీడియో నచ్చిందా? సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎన్నో మూవీ ఇన్ఫర్మేషన్ని మీ ముందుకు తీసుకువస్తాం. మీ సపోర్టే మా ఎనర్జీ. థ్యాంక్ యూ.